హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు మరొక ఈకో స్పోర్ట్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. మన ఛానల్లో వెల్ మెయింటైన్డ్ వెహికల్స్ దొరుకుతాయని మీ అందరికీ తెలుసు. ఇంకొక వెల్ మెయింటైన్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ 2016 నవంబర్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఫస్ట్ ఓనర్ 60,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. వెహికల్ అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒక్కటి రెండు చిన్న చిన్న డెంట్లు, అంటే చిన్న ఒక ఇంకా చెప్పాల్సిన అంత డెంట్ అయితే కాదండి, చిన్నది ఒక రాయి బై రోడ్ వస్తూ ఉంటే పక్క లారీ నుండి వచ్చి ఒక చిన్న రాయి అయితే తగిలింది. అదొక డెంట్ తప్ప వేరే ఎక్కడ కూడా మనకు వెహికల్లో చిన్న ప్రాబ్లం కూడా లేదండి. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. బ్లాక్ కలర్లో చాలా నీట్ అండ్ క్లీన్. చూడొచ్చండి, మీకు నేను క్లియర్గా 360 డిగ్రీలను అయితే వెహికల్ని చూపిస్తాను. 2016 నవంబర్ 60,000 కిలోమీటర్లు, 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఫ్రంట్ బంపర్ ఒక్కటి స్క్రాచెస్ పడితే మనం పెయింట్ అయితే చేపించడం జరిగిందండి. వెహికల్కి వచ్చేసి మనకు పుష్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. మనకు బ్యాక్ అయితే స్టెప్పిన్కి కవర్ కూడా ఉంది. ఇంకో విషయం ఏంటిదంటే దీనికి ఫ్యాన్సీ నెంబర్ అండి 7374. వెహికల్ గ్లాసీ ఫినిష్లో మంచి లుక్గా బండి రోడ్డు మీద వెళ్తూ ఉంటే తిరిగి చూడాలి అనిపించే అంత అందంగానైతే కనిపిస్తూ ఉందండి. ఎవరన్నా బ్లాక్ లవర్స్ ఉంటే ఈ వెహికల్ని చూస్తే మాత్రం 100% వదిలిపెట్టరండి, అంత బాగుంది. క్రోమ్ యాక్సెసరీస్ కూడా మనకు ఎటువంటి రస్ట్ రాలేదు, చాలా నీట్గా ఉంది. ఆల్ డోర్స్, ఆల్ పంచెస్ అన్నీ ఒరిజినల్గా. నేను చెప్పిన డెంట్ అయితే ఇదేనండి, రాయి తగిలింది అన్నది. బై రోడ్ వస్తూ ఉంటే చిన్న చిన్నవి అయితే కామన్ అండి. ఒక్కొక్కసారి మన బై రోడ్ వస్తూ ఉంటే రాళ్ళు తగిలి మన ఫ్రంట్ గ్లాస్ విండ్షీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పగులుతూ ఉంటాయి. డిక్కీలో నుండి మనకు ఎటువంటి అంటే బ్యాక్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, ఫ్రంట్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, మనకు సైడ్లలో డోర్స్ ప్రాబ్లం అలాంటివి ఏం లేదండి. మనకు వాళ్ళు ఓనర్ హూపర్ అనేది పెట్టుకున్నారు. ఆ వైర్ ఎక్స్ట్రా వైర్స్ అయితే అవే. మనం ఇప్పుడు దాన్ని చెక్ చేయడానికి అయితే తీయడం జరిగింది. ఆల్ యాక్సెసరీస్ ఉన్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి వెహికల్లో. చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చాలా చక్కగా మెయింటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అంటేనే మీ అందరికీ తెలిసిందే ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారో. మనకు పార్సల్ ట్రే ఉంది, డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, డిక్కీ ఒరిజినల్గా ఉంది, అలై వీల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు సస్పెన్షన్స్లో నుండి ఆయిల్ లీకేజెస్ కానీ సౌండింగ్ అయితే లేదండి. మనం ఈ రోడ్డు బై రోడ్ వచ్చింది కాబట్టి మీరు 100% కళ్ళు మూసుకొని వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎందుకనంటే ఒక వెహికల్ 1600 కిలోమీటర్లు నాన్ స్టాప్గా వచ్చింది అని అంటేనే మీరు దాని కెపాసిటీ ఏంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. లెదర్ సీట్ కవర్స్ ఉంటాయండి, మనకు కంపెనీ ఫిట్టెడ్ లెదర్ సీట్ కవర్సే. మీకు బండి ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే మనకు లైఫ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ ఒరిజినల్గా ఉన్నాయి, పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇంటీరియర్ చాలా చక్కగా ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీలో ఎటువంటి చిన్న చిన్న తగిలి స్క్రాచెస్ లాంటివి, డెంట్ల లాంటివి అయితే లేవండి. ఆమ్రెస్ట్ ఉంటుంది, ఫ్రంట్ రియర్ ఆమ్రెస్ట్ అయితే లేదు. మనకు స్ప్లిట్ సీట్ అయితే ఉంటుందండి. రెండు పక్కల హై అండ్ వెహికల్ కాబట్టి రెండు పక్కల స్ప్లిట్ అయితే అవుతుంది, రెండు సీట్స్ ఆఫ్లో. మనకు రూఫ్లో కూడా మనకు బ్యాక్ ఒక లైటు, ఫ్రంట్ ఒక లైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా ఉందండి. డోర్ ఎడ్జెస్ లాక్స్, 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్స్ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉంది. ఏ ఒక్క చైల్డ్ లాక్ కానీ, ఏ ఒక్క లాక్ కానీ, ఏ ఒక్క ఎడ్జ్ కానీ, ఏ ఒక్క ఒరిజినాలిటీ స్టిక్కర్స్ కానీ ఏవి కూడా పోలేదండి. ఓనర్ గారు దానికి క్రోమ్ యాక్సెసరీస్ ఫుల్గా అయితే గ్లాస్ రౌండ్గా వేయించుకోవడం జరిగిందండి. అంటే ఆడి, BMW హై అండ్ వెహికల్స్లో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే జీప్ కంపాస్కి వస్తుంది ఫుల్గా రౌండ్గా, ఆ టైప్లో. 4 పవర్ విండోస్ ఉంటాయి, గ్లాస్ లాక్ ఉంటుంది. మీకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఈ విధంగా. దీనికి మ్యూజిక్ సిస్టానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లైటింగ్ అనేది మనకి ఇక్కడ నుండి అయితే ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సైడ్ ఇండికేటర్ అండ్ వైపర్స్ మనకు ఆపరేటింగ్, పుష్ స్టార్ట్ బటన్, క్లస్టర్ అయితే చూసుకోవచ్చు. మనం ఇంజన్ స్టార్ట్ చేసినా కానీ ఎటువంటి లైట్స్ అయితే రావడం లేదు. హ్యాండ్ బ్రేక్, ఆర్మ్రెస్ట్, గేర్ లివర్ ప్రతి ఒక్కటి మనకు చాలా చక్కగా ఉంది. ఆటో ఏసీ అయితే రావడం జరుగుతుందండి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ విత్
4" డిస్ప్లే అయితే ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఒక పవర్ విండో సేఫ్టీ పరంగా మీకు చెప్పడం అయితే జరిగింది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డ్రైవర్ సైడు, కో ప్యాసింజర్ సైడు 2 పిల్లర్స్కి 2 సీట్స్కి చూడొచ్చండి. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ పంచెస్ అన్ని చూపించడం జరిగింది. ప్రతి ఒక్క పంచును మనం చెక్ చేయడం జరిగింది. మీకు ఫార్మాలిటీగా మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అని అంటే నేను ఏ వెహికల్ని తీసుకొని వచ్చినా ఫస్ట్ 100% నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. క్రోమ్ యాక్సెసరీస్ అన్నీ వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. లైట్స్లో కూడా మనకు ఎటువంటి డిమ్మింగ్ కానీ ఎల్లోయిష్గా రావడం కానీ అలాంటిది ఏం లేదు. ఫ్రంట్ 2 సస్పెన్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎటువంటి సౌండింగ్ లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. మనకు షాకర్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. లోవర్ ఆర్మ్ బాల్ జాయింట్లో ఎటువంటి ఇష్యూ లేదు. రన్నింగ్ బోర్డ్లో ఎటువంటి డ్యామేజెస్ లేవు. మీకైతే ముందుగానే చెప్పుకోవడం జరిగిందండి. అన్ని పిల్లర్స్, అన్ని పంచెస్ ఒరిజినల్గా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క పంచ్ని నేను ఒక్కొక్క పంచ్ని తీసి చూసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు 4 సస్పెన్షన్స్కు 4 ఫ్రంట్ 2 బ్యాక్ 2 సస్పెన్షన్స్ అండ్ అలై వీల్స్. బ్యాక్ టైర్స్ కొంచెం వీక్గా ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వేయించుకోవాలి. వేయించుకుంటే మీకు మళ్ళీ ఇంకొక 1,00,000 కిలోమీటర్స్ వరకు అయితే ఎటువంటి డౌట్ అవసరం లేకుండా ఉంటుంది. మినిమం 50,000 కిలోమీటర్స్ అయితే మనకు ఒక టైర్ అయితే తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగానైతే మనకు వెహికల్ అయితే ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లేకుండా, ఇంజన్లో ఉండే ఆయిల్ లీకేజెస్ లేకుండా వెహికల్ అయితే చాలా చక్కగా ఉందండి. ఇంటీరియర్గా నీట్గా ఉంది. క్రోమ్ యాక్సెసరీస్ అండ్ డోర్ సిల్స్ కూడా వేయించుకోవడం జరిగింది. క్రోమ్ యాక్సెసరీస్లోనే మీకు 70 మ్యాట్స్ అయితే ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ గారు వారే అప్పట్లో వాడుకోవడం అయితే జరిగింది అవి వేసుకొని. అండ్ గ్లో బాక్స్లో మనకు మినిమం స్పేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. గ్లో బాక్స్లో 2 షెల్ఫ్స్ అయితే ఉంటాయి. ఆర్మ్రెస్ట్ మనకు లేటెస్ట్ వర్షన్లో వచ్చే ఆర్మ్రెస్ట్ లాగానైతే ఉండదు. మనకు ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్యూయల్ లిడ్, డీజిల్ యొక్క ఫ్యూయల్ లిడ్ ఒరిజినల్గా ఉంది. మనకు ఏదైనా ఇష్యూ జరిగినా, కొంచెం రిపేర్ జరిగినా అక్కడ అంత ఒరిజినాలిటీ అయితే ఉండదు. మీకు మళ్ళీ ఒకసారి 360 డిగ్రీలను అయితే వెహికల్ని అయితే చూపించాను. ప్రతి ఒక్క లైటు, ప్రతి ఒక్క పార్ట్ అనేది ఒరిజినల్గా ఉందండి. ఇంత ఒరిజినాలిటీగా మన రెడ్డి కార్స్లోనే సాధ్యం. మీకు అది ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. 100%, 100కు 200% మనమైతే వెహికల్స్ని ఒరిజినల్గా ఇస్తూనే ఉంటాము. ఇంకా ముందు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా వెహికల్స్ని అయితే చూసుకునే బాధ్యత నేనే తీసుకుంటానండి. మనం ప్రతి ఒక్క డిక్కీలో ప్రతి ఒక్క జాయింట్ అనేది ఒరిజినల్గా ఉంది. మీకు డోర్ ఎడ్జెస్ కూడా చూడొచ్చండి, చాలా నీట్గా అద్భుతంగా ఉన్నాయి. టెయిల్ లైట్స్, బ్రేక్ లైట్స్, మనకి ఏవైతే ఉంటాయో స్టాప్ లైట్స్ అన్నీ మనకు ఎక్సలెంట్గా ఉన్నాయండి. సెన్సార్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న మనము సన్ రూఫ్ బండి పెట్టినాము. మన బెంగళూరు నుండి అయితే అన్నగారు వారైతే తీసుకోవడము, టోటల్ అమౌంట్ పే చేసేసి వెహికల్ బెంగళూరు కూడా వెళ్ళింది. పూజ చేసుకొని హ్యాపీగా వాళ్ళైతే మనకు ఫోటో కూడా పెట్టడం జరిగిందండి. థ్యాంక్స్ అన్న అని చెప్పేసి అయితే ఒక చిన్న మెసేజ్ అయితే డ్రాప్ చేశారు. థ్యాంక్స్ అండి, మీరు మన రెడ్డి కార్స్ని నమ్ముకొని మా దగ్గర కార్ తీసుకున్నారు. మీకు అంతా మంచిగా జరగాలి. అలాగే నాన్నగారు మీకు బెంగళూరు దాకా తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఇంకా మన దగ్గర వైట్ ఈకోస్పోర్ట్ ఒకటి ఉంది. XUV 500 2015 75,000 కిలోమీటర్లు తిరిగింది. ఆ వెహికల్ ఉంది ఒకటి. W10 అండి, సన్ రూఫ్ వెహికల్. ఎవరైనా సన్ రూఫ్ వెహికల్ కోసం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీకు గ్లాస్ పైన చాసిస్ నెంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒరిజినల్ గ్లాస్ అయితేనే మీకు ఈ విధంగా చాసిస్ నెంబర్ అయితే ఉంటుందండి. మీకు ఫస్టే చెప్పడం జరిగింది, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు బండి నెంబర్ తోటి కలిపి చూపిస్తా ఉన్నానండి. 11వ రోజు 11వ నెల 2016 అంటే నవంబర్ 11వ తారీఖున ఈ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగిందండి. దీనికి డోర్కు హ్యాండిల్స్కి అయితే క్రోమ్ షీల్డ్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కటి
నీట్గా ఉన్నది. వెహికల్లో ఆల్ డాక్యుమెంట్స్, ఎటువంటి చలాన్లు లేవు. ఇన్సూరెన్స్ మనకు అక్టోబర్ వరకు అయితే మనకు ఇన్సూరెన్స్ ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే లేదండి, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది. ఫ్రంట్ 2 టైర్లు అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రేడియేటర్లో కూడా మీరు చూసుకోవచ్చు, రేడియేటర్ కూడా ఎటువంటి మనకు నార్మల్గా బెండ్ అయ్యి అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. అండర్ బాడీలో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. కింద కూడా ఎక్కడ మనకు రస్ట్ లాంటివి, కింద డ్యామేజ్ అవ్వడాలు లాంటివి అయితే ఏమీ లేవు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న వెహికల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీకైతే మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం 2016 నవంబర్ 11వ తారీఖు వెహికల్ అండి. ఇది మీకు 2015 సంవత్సరాలు అయితే మీకు నార్మల్గా లైఫ్ ఉంటుంది. 31 వరకు అయితే మీకు దీని లైఫ్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. UP14 DA 7374 7374 బండి నెంబర్. జై హింద్.